పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఇంకా మంచివాడు. చెప్పుకోవాలంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పరిపాలన ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది? బాగానే ఉంది. అది బాగానే చేస్తారు. పదవి వచ్చిన తర్వాత ఆయన పదవిని పక్కన పెట్టేసి సినిమాలు మాత్రమే చేసుకుంటున్నా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది ఎవరు అనుకునేవి వాళ్ళు అనుకుంటారు. సరే, పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ కదా, ఆయన డిప్యూటీ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ మినిస్టర్, ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు బాగానే ఉంది, కానీ ఆయన సినిమాల వరకు కానీ ఆయనకి రాజకీయ అనుభవం లేదు. గెలిచింది ఎప్పుడైనా ఇప్పుడే కదా, అంతకుముందు ఓడిపోయాడు ఆయన, అవునా కదా? ఇప్పుడే గెలిచాడు, మొత్తం సీట్లు వచ్చినాయి, ఏకగ్రహం గెలిచాడు, జనసేన సీట్లు అన్నీ వచ్చినాయి అన్నీ ఓకే. కానీ ఆయన డిప్యూటీ సీఎం అయ్యాడు, కానీ ఆయనదే ఉండదు, అంత లోకేష్ చంద్రబాబు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదవి వచ్చిన తర్వాత సినిమాలు పదవిని పక్కన పెట్టి సినిమాలో చేసుకుంటున్నా అంటున్నారు. దాని మీద ఏదమ్మా డిప్యూటీ సీఎం పదవి వచ్చిన తర్వాత సినిమాలో చేసుకుంటున్నారు, పదవిని పక్కన పెట్టారు. దాని మీద మీ అభిప్రాయం? ఒకటి నేను చెప్తానమ్మా, నేను మామూలుగా చెప్తాను, మీరు టీవీలో అయితే అక్కడ టీవీలో నేను చెప్తా. ఆయనకి ఆదాయం సినిమాలు, ఆయనకి ఆదాయం సినిమాలు. కోట్లు వస్తాయి, 50 కోట్లు వస్తాయి, 100 కోట్లు వస్తాయి. రాజకీయాలు ఏం రావు, కింద వాళ్ళు తిరిగేస్తారు రాజకీయాల్లో. ఆయన ఆదాయం అంతా రాజకీయాలు పెడితే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు 50 కోట్లు పెట్టి సినిమా తీసాడు, 50 కోట్లు వచ్చిందండి ఒక సినిమాకి. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వచ్చింది, దానికి 50 కోట్లు వంతకి ఇచ్చారో ఇక తెలియదు. వీళ్ళకి జనసేన వాళ్ళకి వాటికి పని చేస్తే సరిపోద్ది ఆయనకి డబ్బులు. ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? తిడుతున్నారు కదా, ఎవరు తిట్టేది? ఇప్పుడు ఆయన సరిగ్గా చేయడం మరి అదే దాన్ని ఆయన తిట్టే వారి మీద ఆయన చేయటం ఏంటంటే, ఆయన పబ్లిక్లోకి వస్తే ఆ విధానం వేరు. ఆయన ఫ్యాన్స్ అంతా కూడా మైనర్లు, ఓటర్లు కాదు. ఆయన ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అంతా కూడా మైనర్లు, ఓటు ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు బళ్ళేసి తిరగడం, కార్లు తిరగడం తప్పితే వాళ్ళకి ఓట్లు ఉండవు. మాటలు ఏం చెప్తారు? ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆయన మీ ప్రశ్న చెప్పండి, నాకు పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పంటారు? మీ ఇష్టం, మీ అభిప్రాయం చెప్పండి అంతే. ఆయన ప్రవర్తన మాత్రం నెంబర్ 1. ఆయన గురించి నేను మాట్లాడను, పరిపాలన కూడా లోకేష్ గురించి మాట్లాడను, చంద్రబాబు మాట్లాడను. వీళ్ళంతా పై స్థాయిలో ఉండి చేస్తారండి, వీళ్ళు క్షేత్ర స్థాయిలో చేస్తారు, కింద స్థాయిలో వాళ్ళు జనాలకి హోటల. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న, సర్జరీ జరిగింది, ముందుగా దాని గురించి ఏం చెప్తారండి? ఆయనకి ఆరోగ్యం బాగుండాలి, మళ్ళీ మంచిగా ఉండాలి, మంచిగా వర్క్ చేయాలి, ఆయన కోరిక అది. మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయన ముందుకు వచ్చి ఓటాడటానికి కూడా అధికారంగా ఉండాలి. ఆయన చాలా చోట్ల ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ వాళ్ళు కావచ్చు, నోమాలు, దేవుడి సంబంధించి ఎవరి నమ్మకాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆయన మంచితనం ఆయనకి నోమాలు చేస్తున్నది. అది వాస్తవం ఏంటంటే, ఆయన ఏదైనా ముందుకు అడిగేస్తే అది ఆయనకి కావాలి పని. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? అది అన్నీ కామనే. విమర్శించే వాళ్ళంటే వాళ్ళకి గిట్టన వాళ్ళు విమర్శిస్తారు, ఇక అంతే. ఆయన్ని మనం ఇంకా అనుకూలించి మంచిగా చేస్తున్నాం చెప్పుకోవాలి, కానీ అటు ఎవరైనా సరే ఎట్లా మామూలుగా ఎట్లా ఉన్నా సరే విమర్శించకూడదు. మనం ఎంత బాధలో ఉన్నా సరే, ఎదట ఉన్నా పగ ఉన్నా సరే విమర్శించకూడదు మనం, అది లెక్క. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక మీరు ఎలాంటి మార్పులు చూసారు మన రాష్ట్రంలో? చాలా మార్పులు చూశాను. పింఛన్ల మార్పులు చూసా, మరి రోడ్ల మార్పులు చూసా. గిరిజన రోజు ప్రాంతాల్లో అసలు రోడ్లు లేని రోడ్లు వేసాడు, స్కూల్ రోడ్లు వేసాడు. పిల్లగాళ్ళు కూడా బాగా చెప్పుకుంటున్నారు. ఏంటి ఆయన అభిమానులు కోరుకున్నట్టుగా ఆయన భవిష్యత్తులో ఉంది, నేను చెప్పాగా ఉంది, బంగారం ఉంది అసలు. అంత అభిమానం మీకు? అభిమానం అంటే ఆయన్ని ఒకసారి చూడాలి. చంద్రబాబు నాయుడు ఒక 10 సంవత్సరాలు చూసాం, ఆయన్ని కూడా ఒకసారి చూడాలి. నారా లోకేష్ అంటే సీనియరిటీ అనేది ఉండదుగా, మామూలుగా మొన్న వచ్చిన ఆయనగా. పవన్ కళ్యాణ్ ఫస్ట్ కాంచి జనసేన పెట్టిన కాంచి కొద్దిగా పార్టీ నడిపించిండు. ఆయనకి కొద్దిగా అనుకూలంగా వ్యక్తిగతం కూడా ఫ్యాన్స్ కూడా వేస్తారని నా అభిమానం. పవన్ గారు సీఎం కావాలని నా కోరిక. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం? పర్వాలేదు, మంచి మనిషి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉందంటారు? పర్లేదండి, బాగానే చూసుకుంటున్నారు. పదవి వచ్చిన తర్వాత సినిమాలు మాత్రమే చేస్తున్నారు, పదవిని పట్టించుకోవట్లేదు అంటున్నారు. దాని మీద వాళ్ళ ప్రొఫెషనల్ వాళ్ళండి, ఎవరు ప్రొఫెషనల్. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మంచి వ్యక్తి అండి. నెక్స్ట్ సారి సీఎం అవుతారని అనుకుంటున్నారా? సీఎం అవ్వకపోయినా కానీ మంచి పనులు చేస్తారండి ఆయన. అవ్వాలని కోరుకుంటున్నారా? అవ్వాలని కోరుకుంటాం. నెక్స్ట్ సారి కూడా ఇదే కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? కోరుకుంటాం. మీద మీ అభిప్రాయం? ఆ సార్ మాత్రం పర్లేదు, ఆయనకు ఉన్నటువంటి సిద్ధాంతం కానీ ఆశయాలు కానీ మంచివే. అవి కానీ
ఆయన సీఎంగా ఉండి చేస్తే మాత్రం సక్సెస్ఫుల్. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉందంటారు? చాలా మార్పు అంటే డిప్యూటీ అంటే ఒక మినిస్టర్ హోదాలోనే అలా ఉంటే అదే సీఎం అయితే బాగుంటుంది అనేది నా యొక్క భావన. ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నారా? ఓకే, ఆయన మరి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు యువకుడు ఏదైనా చేయాలనే సిద్ధాంతం పెట్టుకుని ముందుకు వచ్చాడు కాబట్టి చేయగలుగుతారు. అది ఓకే. ఆయన పదవి వచ్చిన తర్వాత పదవిని పక్క పెట్టేసి సినిమాలు మట్టుకే చేసుకుంటున్నారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది కాదులేండి. ఇప్పుడు ముందు ఆయనకి మేము అభిమానులు ఎక్కడ వచ్చామండి? సినిమా నుంచి వచ్చాం కదా. ఏమైంది? ఇప్పుడు రాజకీయం అనేది వాళ్ళు చేయాల్సిన పదవులు జీవోలు చేస్తూనే ఉంటారు. ఇది అనేది ఒక 6 గంటలు అటు టైము, ఒక 6 గంటలు ఇటు కేటాయించుకున్నా సరిపోద్ది. అదేం కాదు, అనేది 2 చేయగలిగినటువంటి. తిట్టేవారి మీద మీ అభిప్రాయం? అవగాహన లేక ఇంకేం లేదు. ఏంటది? అయినా సీఎం అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఇప్పుడైతే కూటమి ప్రభుత్వంలో బీజేపీ నుంచి చూస్తుంటే 50కి కూడా దాటిపోతుంది. ఒకప్పుడైతే 30%లోనే సీఎం అనేవాళ్ళు. ఆ 30 కింద డిప్యూటీ అయ్యారు. ఇప్పుడు మోడీ గారు ఆశీస్సులు కానీ ఏదన్నా కానీ. ఇప్పుడు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న అలాంటి లీడర్ ఉంటేనే బాగుంటుందండి పోటీకి. అది మెయిన్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? ఆయన గవర్నమెంట్ ఎలాగంటే అలా చేస్తున్నారు కదండి. ఆయన వ్యతిరేకం అంటే ఆయన గురించే ఎందుకు అంటే సినిమా ఇండస్ట్రీ నుంచి ఆయన ఇక్కడికి వచ్చారు. సో ఇది కొత్తగా ఉంటుంది ఆయన రాజకీయం అనేది. ఇది ఫీల్డే కొత్త ఫీల్డ్. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రానికి ఎలా ఉంది ఆయన పనితీరు అనేది? పని ఆయన సైలెంట్గా చేస్తారు. ఓకే, చెప్పరు. సో ఆయనకి ఇచ్చిన పదవికి న్యాయం చేస్తున్నారు. చేస్తున్నారు. అందరికీ న్యాయం ఆవిడ చేయరండి. అవునులే, ఇప్పుడు ఆయన దృష్టిలోకి వెళ్ళి చేస్తున్నాడు. సినిమాలు చేసుకుంటే తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలను వదిలేసి అంటున్నారు కొంతమంది. కెట్టంలో అలాగా చెప్పుకుంటారండి. నేను మామూలుగా బస్సులో చెప్పుకున్నది విన్నాను. ఇన్ని సో చెప్తున్నాను. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఎలాంటి మార్పులు చూసారంటే రాష్ట్రంలో మీరు? బాగానే ఉంది. ఓకే. నేను సీఎం గారు అదే. అవునులే, ఆయన అంటే సీనియర్ అనుకో. ఈయన గురించి మనం మాట్లాడుకుంటే ఆయన సినిమాల్లో ఉండాలనుకుంటున్నారా, రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నారా, 2 చేయాలనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారు మీ ఉద్దేశంలో? 2 చేయొచ్చు. 2 అంటే 2 పడవల ప్రయాణం సులభమే అంటారా? ఆ టైం కేటాయించుకుంటారు కదా ఆయన. ఓకే. కేటాయించి బట్టి ఇంకా ఏంటంటే మన చూసిన ఇప్పుడు సీఎం గారు అలాగా అత్తమాని పప్పు వెళ్తున్నారో ఈయన పిఠాపురం అలా వారానికి ఒకసారి వెళ్తే ఇంకా బాగుంటుంది. అది చివరిగా ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకా వాళ్ళ విజ్ఞత వదిలేసాం అంటే చివరికి ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద ఏం చెప్తారు? ఇంకా ఆయనకి తిరగలేదని చెప్పగలుగుతుంది. చాలా సరే నా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అదేండి, మా ఏరియా కాదు కదా. జనరల్గా ఆయన ఏం చేస్తున్నారో వాళ్ళ సబ్జెక్ట్ వైజ్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనం చెప్పలేము. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏదైనా డెవలప్మెంట్ చేస్తున్నారా? డెవలప్మెంట్ అంటే ఏది పంచాయతీ రాజులో చేస్తారు. మేము ఉండేది మండల్ హెడ్ క్వార్టర్లో. విలేజ్లో ఉండే వాళ్ళకి ఏదైనా ఐడియా ఉంటుంది. మేము అంత విలేజ్లో ఉండే. పదవి వచ్చిన తర్వాత ఓన్లీ సినిమాలు చేసుకుంటున్నారు, పదవిని సరిగ్గా చేయట్లేదు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? నేనైతే 2 మేనేజ్ చేస్తున్నాను అనుకుంటున్నా. ఆయన తిట్టే వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటి? నేనేం చెప్పలేను. పవన్ కళ్యాణ్ గురించే చెప్పలేను. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పలేమండి. మనమైతే పర్సనల్గా మనం ఎప్పుడు అంత మాట్లాడింది కాదు, చూడలేదు కదా అసలు. నెక్స్ట్ ఆయన సీఎం అయ్యే ఛాన్స్ ఉందా? వచ్చేమో, ఏం చేస్తారో ఎట్లా చెప్తారో చెప్పలేము.